సార్ షూట్ ఎప్పుడు నేను సార్ సీన్స్ ఏమన్నా ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవరమ్మా నువ్వు? సార్ నిన్న మీరే కదా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేనా? నేను ఇప్పుడే కదా నిన్ను చూస్తున్నాను. సార్ రాత్రి మీతో ఉంటే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఏంటంటో మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను, మోసం చేయకండి. వెళ్ళవమ్మా. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ నీకే చెప్పేది. మోసం చేయకండి, దండం పెడతాను. వదలన్నా, మర్యాదగా చెప్తున్నాను. వదలు వదలు వదలమ్మా, వదలన్నా. నీకేం పిచ్చా? వదలు. ఎవరు అక్కడ? ఈ పిచ్చి దాన్ని బయట పారేయండి. ఆడదాని శీలంతా ఆడుకుంటూ సినిమా తీస్తావంటే నువ్వు. వదలు. క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కూలిపోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకుని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకుని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే గాని ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కలామ తల్లి ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇది ఒకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. అదేంట్రా సడన్ గా? నువ్వే చెప్పావు గారా, ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న
ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఉండి అవకాశం తెచ్చుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి, మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ అవకాశం రావడం అంటే ఉన్న జీవితాన్ని వదిలేసినంత ఈజీ కాదు. చాలా పట్టుదలతోనే ట్రై చేశాను సార్. నువ్వు నీలా కాదు వాళ్ళలాగా చేయి, డబ్బులు తీసిరా అవకాశం ఇస్తాం, లేదంటే అవకాశం పేరుతో మోసం చేయడం వాడుకోవడం, ఇదేనా మీరు చెప్పే నిజాయితీ పట్టుదల? అయినా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు సార్? అయినా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు వెళ్లే దారిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. అలా అని వెళ్ళడం మానేస్తావా? ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకుంటావా? అవకాశం అంటే ఒక తపన, అవకాశం అంటే ఒక ఓర్పు, అవకాశం అంటే ఒక కసి. ఇవన్నీ మీలో ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ అంటే ఒక పదం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక ఆయుధం. సార్ ఒక్క నిమిషం సార్. హలో రామ్, నేను డొమైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఒక ఆర్టికల్ కనపడిందిరా. నీకు ఆల్రెడీ తెలుసు కదరా నేను జాబ్ మానేశానని. ఆర్టికల్ సినిమా గురించి. ఈ మధ్య ఏదో క్రౌడ్ ఫండెడ్ మూవీస్ అంట, అందరూ స్వచ్ఛందంగా చేసి ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటారంట. ఆర్టికల్ నీకు ఒకసారి సెండ్ చేస్తున్నాను, చూడు. సరే ఓకే, పంపు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సినిమా మనమే ప్లాన్ చేస్తున్నాం. సినిమానా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఒకసారి ఆడిషన్స్ పెట్టాం, ఏం జరిగిందో తెలుసు కదా. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నీ వల్లేరా ఇలా జరిగింది. నేనేం చేశాను? ముందే చెప్పాను, ఆ డబ్బులు మన దగ్గర ఉంటే 100 టీలు 50 సమోసాలు వచ్చేవని. నువ్వే నా మాట వినలేదు. అవునా? తిను, బాగా తిను. సమోసాలు, పిస్తాలు, వీలైతే మమ్మల్ని కూడా తినేరా. మాకున్న సగం దరిద్రం వదిలిపోతుంది. ఎంతసేపు ఆ సిలిండర్ వేసుకుని తిందాం తిందాం తిందాం. అబ్బో, మాది సన్నూరే. మీ నోటి నుంచి ఏమైనా భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయా సార్? వాడు ఆడిషన్ ప్లాన్ చేసినప్పుడు నువ్వు కూడా వర్క్ అవదని చెప్పావు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేసరికి నా మీద గంటేస్తున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతా. మీకేమైనా పిచ్చా? ఇద్దరు గొడవపడితే సరిపోద్దా? అవును తల్లి, మాకు పిచ్చే. నీ మాటలిని నీ డబ్బు తీసుకుని ఆడిషన్ పెట్టాను చూసావా? మేం పిచ్చ నా కొడుకులం. ఇప్పటిదాకా ఆడిషన్స్కి వెళ్తే అవకాశాలు రాక బాధపడితే అయ్యో వీళ్ళకి అవకాశాలు రాలేదని జాలి పడ్డారు. రేపటి నుంచి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బో వీళ్ళు ఆడిషన్స్ పెట్టారే, సినిమా తీస్తారే అని ఎగతాలు చేస్తుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? అయినా నిన్ను కాదు అనాల్సింది, వాడిని అనాలి. సరిగ్గా టీ తాగడానికి గ్రూప్ అయి దిక్కులేదు కానీ ఒక టీ అమ్ముకునేది డబ్బులు ఇస్తే తీసుకొని మా అందరినీ పిచ్చరా కొడుకులను చేసినందుకు. టీ అమ్ముకునేదేంద్రా? అసలు రానికి తెలిసినంత తెలుసా నీకు సినిమా గురించి? రాణి కూడా నటి అవుదామని ఇండస్ట్రీకి వచ్చిందిరా. తెలుగు తెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక్క అవకాశం కోసం తిరిగింది. రాణికి నటి అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఇంట్లో వాళ్ళ సహకారంతో తన కళను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఒక్క అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు, సినిమా ఆఫీసు లేదు. ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది. తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది, కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు?
ఇంతటి అందం, చక్కటి నటన, సూపర్ సూపర్. యు ఆర్ సెలెక్టెడ్. నువ్వే నా సినిమాలో హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తా? సార్ తెలివిగల దానివి కదా, అర్థమై ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటిదాన్ని కాదు. ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు, పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి. ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పనుపు లాంటిది. అది అందరికీ. కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ముళ్ళ పాన్ప లేక నీ అందంతో పూల పాన్పు చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. సార్ ప్లీజ్ సార్. టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఈ రాత్రికి నీ అందం నాది, ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది. ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని వదులుకుంటావా? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం. ప్రూవ్ చేసుకుంటాను, మీకు దండం పెడతాను. నేను అలాంటిదాన్ని కాదు సార్. వెళ్ళమా, వెళ్ళు. నెక్స్ట్. రే, ఎవరో వస్తున్నారు. లేకండి లేకండి. ఎవరు తాత నువ్వు? ఎందుకు వచ్చావు? పేపర్లో వేశారు కదా సినిమా అవకాశం అని, అందుకే వచ్చా. ఏంటి నువ్వా? ఏ నాకేం తక్కువ? ఒరే బాబీ, ఇలా రారా. ఏంట్రా, ఎవరైనా? సినిమాలో చేద్దామని వచ్చాడంట. ఓ రండి లోపలికి వెళ్దాం. ఏం తాత, ఇక్కడ ముందు డబ్బులు కావాలి. నీ దగ్గర ఏముంది మరి? పైన కండువా, కింద పంచ. వీటితో సింగిల్ టీ కూడా రాదు. ఏ మరి హీరోగా చేయనా? ఏంటి హీరోగా చేస్తావా? రా నా మీద ఎక్కొచ్చి. నీ అంకమ్మ మొఖానికి పౌడర్ లేదురా అంటే సిల్క్స్ మీద వచ్చి ముద్దెడతదా అని అడిగాడంట నీలాంటోడు. బా ఎరా బుడ్డా, ఈ సంచేంటి? చిత్తు కథలు ఏరుకుంటా నేను.
చెత్త కాగితాలా? ఇక్కడ ఏమీ లేవు, పోరా పో. నా దారిని నేను పోతుంటే రోడ్డు మీద పేపర్ దొరికితే ఇంత దూరం వచ్చాను. చిరాకు పడతావేంటి? నా చెత్తలోది. చెత్తలోదా? వాడు ఇంకోటి అనలేక అలా అన్నాడులే, ఎక్కువ ఫీల్ అవ్వకు. రే, చివరికి నీకు కూడా లోగు అయిపోయినరా నేను. పోరా బాబు పో. పోతాం, పోక నీ ముఖం చూసుకుంటే ఇక్కడే ఉంటామా ఏంటి? డర్టీ ఫెలోస్. దట్టి పిలుసా? మీకేమొచ్చు? మరేమో నాకేమో అండి, మరేమో నాకేమో. నువ్వు మరీ అన్నిసార్లు నాకద్దులేమ్మా. బయలుదేరు బయలుదేరు. నెక్స్ట్. దగ్గొస్తుందా? అయితే వెళ్ళి టాబ్లెట్ వేసుకోపో. దీనమ్మ జీవితం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాం, కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు అదేంటిదిరా? అవకాశం వచ్చిందా నాకు ఐడిగా ఇచ్చారు. రికమెండేషన్కి వర్క్ ఉంటే ప్రయోజనం లేదు. ఈ పరిశ్రమలో నిజాయితీగా ఉంటే గడ్డి పీకవు, గడ్డి పోగు కూడా పీకలు. నోట్లో 4 మాటలు మాయ చేస్తేనే అవకాశాలు, లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఎదగలేం సార్. సార్ నచ్చిందా? నచ్చిందా? ఒక్కటేక్ సార్, ఒక్కటేక్ సార్. సార్ ఒక్కటేక్, క్లోజ్. ఒక్కటి మేము క్లోజ్, ఒక్కటి ఒక్కటేక్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఒక్కటేక్, ఒక్కటేక్ సార్, ప్లీజ్. ఏమైంది నీ ఆడిషన్ ప్లాన్? ఎన్ని కష్టాలు అవసరమా? ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. నన్ను పెళ్లి చేసుకో. రోజు డే అండ్ నైట్ తేడా లేకుండా కోఆపరేట్ చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు 2 పిల్లల్ని కానీ నువ్వొకరిని నేనొకరిని హ్యాపీగా చూసుకుందాం. ఏంటి టెంప్ట్ అవుతున్నావా? పర్వాలేదు, ఈ ఒక్కసారికి కమిట్ అవుదాం.